వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఫస్ట్ క్యాండిల్ అక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందా, తర్వాత బేరిష్నెస్ చూపిస్తుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము. సో మండే 9th జూన్ మార్కెట్ సిపిఆర్ పైనే ట్రేడ్ అయింది. ఏ ఒక్క క్యాండిల్ కూడా సిపిఆర్ టచ్ చేయలేదు. సో అందరికీ తెలుసు అది టచ్ చేయకపోతే, క్యాండిల్స్ టచ్ చేయకపోతే అది వర్జిన్ సిపిఆర్ అని. సో దిస్ ఈస్ ద వర్జిన్ సిపిఆర్ లెవెల్. వర్జిన్ సిపిఆర్ లో ఈ జోన్, ఎంటైర్ జోన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సపోర్టే. బట్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే క్యామ్ సారీ ఇక్కడ సెంట్రల్ పివట్ ఉంది కదా, సెంట్రల్ పివట్ కి ఇస్తాను. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ మార్కెట్ అయితే సిపిఐ నుంచి రివర్స్ అవుతుంది, బట్ సిపిఐని ప్రాపర్ గా టచ్ చేయలేదు. అండ్ వేరేస్ నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఒకటి సపోర్ట్ తీసుకుంటుంది, ఇంకొకటి ఏమో రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అలాంటప్పుడు చెప్పలేము ఏది ఇంపార్టెంట్ అనేది. సో ప్రీవియస్ సెషన్ హై లోకి మధ్యలో ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ గా ఉంటే ఉండొచ్చు, ఈవెన్ దో సిపిఆర్ నేరో. బట్ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం వర్జిన్ సిపిఆర్. కానీ నేను చెప్పాను కదా, ఎక్కడికంటే ఈ లెవెల్ దగ్గర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. ఇన్ కేస్ పైకి వెళ్తే సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే చూద్దాం, మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బై అక్కడి నుంచి రివర్సల్ కూడా జరగవచ్చు సిపిఐ నుంచి. బట్ ఆల్రెడీ ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఇన్ కేస్ కిందకి వస్తే ఆ తర్వాత బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే నో ఆపర్చునిటీ, లేట్ ఫర్ సమ్ మోర్ టైం. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సారీ, నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అరే ఐ మీన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చూపిస్తుంది. షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అంటే నిఫ్టీ ఏమో సపోర్ట్ దగ్గర ఉంటుంది. లాంగ్ ఎంట్రీ లెవెల్ దగ్గర చూద్దాం, ఏమైనా బులిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఫర్ అంటే డేలో సపోర్ట్ ఉంటుంది కదా, నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది అప్పుడు. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో డేలో నుంచి కొంచెం బయింగ్ ప్రెషర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ దాన్ దట్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేద్దాము. 56,500 పుట్ ఆప్షన్. 579 దగ్గర రన్ అవుతుంది. సో నిఫ్టీ చూద్దాం, ఈ క్యాండిల్ బుల్లిష్ టర్న్ అవుతుందా, బేరిష్ టర్న్ అవుతుందా. బుల్లిష్ టర్న్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటాను నిఫ్టీని చూసి. స్టాప్ లాస్ అయితే 580 దగ్గర రన్ అవుతుంది కదా ఇప్పుడు. హై 613 వరకు వెళ్ళింది. 620 అలా పెట్టుకుంటాను ఇన్ కేస్ 570 వస్తే. ఓకే గైస్, నిఫ్టీ అయితే స్ట్రాంగ్ గా సపోర్ట్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను. 580 దగ్గర ప్లాన్ చేసాము. రిస్క్ ఇందులో ఒక 5,000 చేద్దాము. 5,000 డివైడెడ్ బై 90, 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 55 ప్లస్ 580, సో 635 ఇస్ ద స్టాప్ లాస్. సో ఇది ఎంతవరకు వెళ్ళింది? హై అయితే 613 వరకు వెళ్ళింది అంతే. సో 613 పెట్టుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ డేలో దగ్గరకు వచ్చింది కదా, ఇంకొక పొజిషన్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, టోటల్ 120 క్వాంటిటీస్. రిస్క్ ఒక 5,000. 5,000 డివైడెడ్ బై 120, 41 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 41 ప్లస్ 581, సో 623 ఇస్ ద స్టాప్ లాస్. రౌండ్ ఫిగర్ ఒక 625 పెట్టుకుంటున్నాను. ఎర్లియర్ 635 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 625. సో నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కదా అని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు డేలో సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. 2,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ తీసుకుంటుంది. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 60 లెవెల్ అనుకున్నా, 70 పాయింట్స్, 140. ఓకే, నియర్ ద డే హై పెట్టుకోవచ్చు టార్గెట్. సో దిస్ ఈస్ ద టార్గెట్ ఏరియా. గ్రీన్ హారిజాంటల్ లైన్ ఉంది కదా, అది టార్గెట్. సో చూద్దాం ఏమవుతుందో. సో ఎక్స్ట్రీమ్ హై దగ్గర నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ టాప్ దగ్గర రివర్సల్ చూపిస్తుంది. సో స్లైడ్ గా రిస్కీ అయితే అవ్వచ్చు. సో ఏం చేస్తానంటే స్టాప్ లాస్ ఇప్పుడు 2,500 రిస్క్ పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 580 దగ్గర రన్ అవుతుంది కదా,
605 పెట్టుకున్నాను. 605 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. నౌ రిస్క్ ఈజ్ ఓన్లీ 2500. అండ్ ఇది కూడా నార్మల్గా డేలో కింద పెట్టుకోవచ్చు కదా స్టాప్ లాస్. సో ఇప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాను, స్టాప్ లాస్ డేలో హిట్ అయితే క్లోజ్ చేసేద్దాము. ఇన్స్టెడ్ ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ లాంటిది ఏమైనా అయితే అప్పుడు మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు, కాకపోతే వర్జన్ సిపిఆర్ ఉంది, సపోర్ట్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడు అలాంటప్పుడు నిఫ్టీ చూడాలి, నిఫ్టీని చూసి ప్లాన్ చేద్దాము. ప్రెసెంట్ అయితే నిఫ్టీ ఎక్స్ట్రీమ్ టాప్ దగ్గర రెడ్ బార్ ఫామ్ అవుతున్నప్పుడు కొంచెం స్లైట్గా రిస్కీ అవ్వచ్చు, అందుకు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. రిస్క్ ఒక 2500 ఉంది అంతే. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. రిస్కీ ట్రేడ్లో 2500 కదా, సో 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే టచ్ అయింది. సో డేలో బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది మనకి, క్యాండిల్ క్లోజ్ అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరన్నా మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశారు కదా, వాళ్ళ స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి ఈ లెవెల్ దగ్గర కింద క్లోజ్ అయితే. సో చూద్దాం, ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ కాకపోతే నిఫ్టీ ఇక్కడ 20 ఎంఏ సిపిఆర్ సపోర్ట్ అవుతుంది, నిఫ్టీ కూడా బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిఫ్టీ 20 ఎంఏ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా వితౌట్ నో రీజన్ పైకి మూవ్ అవుతుంది. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే మళ్ళీ కాస్ట్కి వచ్చింది. ఎగ్జాక్ట్ గా డీలో దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది, మళ్ళీ బయర్స్ ఆపుతున్నారు. మెయిన్ రీజన్ బ్యాంక్ నిఫ్టీ కాకపోయినా నిఫ్టీ స్టిల్ 20 ఎంఎన్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, సో అది కూడా అవ్వచ్చు. సో అకార్డింగ్ టు స్పాట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అండ్ మనకు కూడా 2500 ఎక్స్పెక్ట్, అది కూడా హిట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది S1 ప్యూర్ దగ్గర. అండ్ సిపిఆర్ కూడా కొంచెం వైట్గా ఉంది, కాబట్టి మార్కెట్ మరీ అంత బ్రేక్ డౌన్ కిందకి వెళ్ళట్లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి. సో ప్రెసెంట్ 60 క్వాంటిటీస్ తీసుకున్నాను, 2500 లాస్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ హిట్ అయింది ఇందాక. ఇప్పుడు మళ్ళీ ఒక 60 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను, ఇన్స్టెడ్ ఆఫ్ 120 క్వాంటిటీస్, 60 క్వాంటిటీస్ 586 దగ్గర మళ్ళీ సెల్ చేశాను. సో ఈసారి స్టాప్ లాస్ నేను ఒక 2500 మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఓవరాల్ లాస్ వచ్చి ఈ రోజు 5000 హిట్ అయితే క్లోజ్ చేద్దాం ఈ ట్రేడ్ లో. నిఫ్టీ కూడా అలానే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కదా, 20 ఎంఏ సపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ పిన్ బార్ 20 ఎంఏ సపోర్ట్ నుంచి. సో ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ అలానే కిందకి వస్తుంది. కాకపోతే షార్ట్ ఎంట్రీస్ ఏం లేవు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకి వర్జన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది కాబట్టి. నిఫ్టీ కూడా ప్లాన్ చేశాను, ఒక 2 లాట్స్ అనేవి 60 దగ్గర సెల్ చేశాను. సో పర్ ప్రెసెంట్ కాస్ట్ రన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఈ లెవెల్ దగ్గర నుంచి. మార్కెట్ బుల్లిష్ పిన్ బార్ అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా అప్సైడ్ మూవ్ ఉంటుంది కాబట్టి. అలాగే మనకి 2000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్ లో, ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది కదా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఈ గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 550 ఇచ్చాము, సో కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు స్కాల్పర్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓన్లీ మాక్సిమం లాస్ ఒక 5000 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను అంతే, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ 2500 రిస్క్ చేసాం కదా, సో ఈ ట్రేడ్ కూడా 2500 రిస్క్ చేస్తున్నాను. ఇన్ కేస్ లూజ్ అయితే 5000 తో క్లోజ్ చేద్దాం ఈ రోజు. 10,000 ఏం రిస్క్ చేయొద్దు ఈ రోజు. బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బులిష్నెస్. చేసిన మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం ఫాస్ట్ గా ఎగ్జిట్ అయిపోయాను, లేదంటే నాకు ఇప్పుడు 3500 అలా ప్రాఫిట్ లో ఉందును. అంటే ఒక 20 పాయింట్స్ ఫాస్ట్ గా స్టాప్ లాస్ అప్డేట్ చేసేసుకున్నాను. మినిమం కొంచెం గ్యాప్ ఇవ్వాల్సింది, S2 ప్యూర్ కింద S1 ప్యూర్ కింద పెట్టుకోవాల్సింది. ఇక్కడ పెట్టుకున్నాను, స్టాప్ లాస్ ఫాస్ట్ గా హిట్ అయిపోయింది. బట్ గ్రూప్ లో మీకు స్టాప్ లాస్ ఏం మార్చలేదు, నేను మెయిన్ స్టాప్ లాస్ ఉంచాను. సో గ్రూప్ స్టాప్ లాస్ ఫాలో అయిన వాళ్ళకి అయితే ఎటువంటి రిస్క్ అయితే లేదు. ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది 547, 550. బ్యాంక్ నిఫ్టీ లాస్ అయితే కవర్ అయింది. ఎర్లియర్ 2500 లాస్ జరిగింది కదా, ఆ లాస్ అయితే కవర్ అయింది. ఈ లెవెల్ అయితే పైకే మూవ్ అవుతుంది. 20 ఎంఏ మళ్ళీ ఆపుతుందా, లేదంటే బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుందో చూడాలి. నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అని వెళ్ళొచ్చు, నిన్న హై వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ బార్ కూడా బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మనకి సెకండ్ ట్రేడ్ 4000 ప్రాఫిట్ వచ్చినట్టు, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ చేసాం కదా. 2500 నుంచి ఇప్పుడు 1500 ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 4000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. సో ఈ లెవెల్ పెట్టుకున్నాం కదా టార్గెట్, ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవుతాను. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయితే, నిఫ్టీ అయితే స్టిల్ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ లెవెల్ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంటే. ఫర్దర్ గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ సెషన్ హై అండ్ R1 ప్యూర్, అది కూడా బ్రేక్అవుట్ అయితే ఈ రోజు ట్రెండింగ్ డే ఉండొచ్చు నిఫ్టీలో అప్ సైడ్. ఓకే, ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, నిన్న హై బ్రేక్అవుట్ అవ్వాలి. ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మార్కెట్ బేరించుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఆల్మోస్ట్ 4500 అలా ప్రాఫిట్ వచ్చినట్టే మనకి. 2500 ఫస్ట్ లాస్ కవర్ అయ్యి ఆ తర్వాత గ్రీన్ లో ఉన్నాము. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ద టార్గెట్, సో ఆల్మోస్ట్ టార్గెట్ కి ఎన్ని పాయింట్స్ దూరంగా ఉంది, ఈ లెవెల్ వరకు హై వెళ్ళింది. ఒక 33 పాయింట్స్, అంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ ఒక 15 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ ఉంటుంది.
సో ఆల్మోస్ట్ టార్గెట్ కూడా వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. అండ్ 2200 వరకు వెళ్ళింది ఎంటీఎం అనేది, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 5000 కూడా వచ్చినట్టే. సో ఇది 540 దగ్గర రన్ అవుతుంది కదా బ్యాంక్ నిఫ్టీ, 565 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 565 అండ్ నిఫ్టీ అయితే 69 పెట్టుకుంటున్నాను. సో దట్ ఐ లూజ్ ఓన్లీ మాక్సిమం 2500 లూజ్ అవుతాం అంతే, ఇన్ కేస్ మనం రాంగ్ అయినా. బ్యాంక్ నిఫ్టీకి నుంచి లైక్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ కూడా ఇక్కడ క్రాష్ అయింది కదా, డే సప్లై జోన్ ఇది. అంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను కానీ, సో ఇలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ దగ్గర ఉంది కదా, బ్రేక్అవుట్ కూడా ఏం అవ్వలేదు. సో ఇక్కడ నుంచి రివర్సల్ కూడా జరిగితే జరగవచ్చు, కాబట్టి కొంచెం సేఫ్ అవుతున్నాను. ఆల్రెడీ మనకి సెకండ్ డేలో ఇప్పుడు ప్రెసెంట్ 4000 ప్రాఫిట్ రన్ అవుతున్నట్టు, ఎందుకంటే 2500 లాస్ వచ్చింది, అది కవర్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1500 అలా ప్రాఫిట్ రన్ అవుతుంది కాబట్టి 4000 ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1:2 కూడా వచ్చింది కదా, మనం రిస్క్ ఎంత చేసాం, 2500 చేసాం సెకండ్ రెండోసారి తీసుకున్న దాంట్లో. సో ఆల్మోస్ట్ 1:2 వచ్చింది కాబట్టి ఇంకా స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను. సో చూద్దాం ఫర్దర్గా మూవ్ అయితే. లైక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నేను మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. సో నిఫ్టీ అయితే నేను ఈ లెవెల్ వరకు కూడా హోల్డ్ చేస్తాను, ప్రైస్ యాక్షన్ చూస్తాను ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేస్తే క్లోజ్ చేసేయాలి ఆలోచించాలి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్పుడు మనకి 2500 కాస్ట్ అయితే పెట్టేసుకున్నాము, 2500 లాస్ వస్తుంది. ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్స్ ఇక్కడ 20 సపోర్ట్ అండ్ ప్రీవియస్ సెషన్ లో సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి బౌన్స్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. వేరేస్ నిఫ్టీ కూడా 20 సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి బౌన్స్ అవుతుంది, అందుకే ప్రాఫిట్ అనేది. సో ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ అయిపోయింది, 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయింది. జనరల్గా అయితే క్లోజ్ చేసుకోవచ్చు, కాకపోతే లెట్ మీ బి గ్రీడీ టుడే. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే చెప్పాను కదా, నిఫ్టీ ఇంకా ఫర్దర్గా పైకి మూవ్ అని. సో ఇలాంటి రోజు రిస్క్ చేయొచ్చు, పర్వాలేదు. లూజ్ అయితే ఎంత లూజ్ అవుతాం, మహా అయితే 2500 కదా. సో నేనైతే వదిలేస్తాను, ఇన్ కేస్ 2500 హిట్ అయినా సరే నేనేం క్లోజ్ చేయను. మినిమం వెయిట్ చేస్తాను 5000 ప్రాఫిట్ కానీ, లేదంటే 7500 ప్రాఫిట్ కానీ వెయిట్ చేస్తాను. సో లెట్ మీ బి గ్రీడీ టుడే. బట్ ఆప్షన్ బయింగ్ అయితే ఏం తీసుకోలేదు, ఆప్షన్ సెల్లింగే. ఆప్షన్ సెల్లింగ్ ఎంత మూమెంట్ వచ్చినా సరే అంత ప్రాఫిట్స్ ఏం రావు. బట్ విల్ సి ఫర్దర్గా ఇక్కడ సిపిఐ నుంచి రిజెక్షన్ అవుతుందా, లేదంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా, నిఫ్టీ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందా, అండ్ ప్రీవియస్ సెషన్ హై నుంచి రివర్స్ అవుతుందా, బ్రేక్అవుట్ అవుతుందా, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మీరైతే క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. 1:2 అయితే దగ్గరకు వస్తుంది, అంటే ఇంకా కాదు, 4500 ప్రాఫిట్ రన్ అవుతుంది సెకండ్ సెటప్. సో 2500కి వస్తే అప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు హోల్డ్ చేస్తాను, నాలా రిస్క్ చేస్తానంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేనైతే రిస్క్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ 530కి అయితే వచ్చింది. నిఫ్టీ కాస్ట్ ఉంది, నిఫ్టీ ఎటువంటి మూమెంటం అయితే లేదు. సో నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. నిఫ్టీ 55 దగ్గర రన్ అవుతుంది కదా, 60.25 దగ్గర క్లోజ్ తీసుకున్నాను ఎంట్రీ. సో 61 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అండ్ అది ఇన్స్టెడ్ బ్యాంక్ నిఫ్టీలో అప్డేట్ చేసుకున్నాను, 565 నుంచి 583 పెట్టుకున్నాను. సో దట్ మాక్సిమం లాస్ అయితే 2500 వచ్చేలానే ప్లాన్ చేస్తాను. కాకపోతే నిఫ్టీ మరి మూవ్ అవటం లేదు కదా, సో అందుకు అప్డేట్ చేసుకున్నాను. ఓకే గైస్, 1:2 అయితే అయిపోయింది. 5500 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు, 6000 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్ మనం ఏదైతే తీసుకున్నామో అది. బ్యాంక్ నిఫ్టీ అయితే టార్గెట్ ఈ లెవెల్ అనుకున్నాం కదా, ఈ లెవెల్ వరకు వస్తుంది. విల్ సీ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి నిన్నటి హైయే. సో నేనైతే ఇంకా ఏం క్లోజ్ చేయట్లేదు, చెప్పాను కదా వెయిట్ చేస్తానని, వెయిట్ చేస్తాను. సో నేను చేసిన మిస్టేక్ ఒకటి ఉంది, చిన్న మిస్టేక్. సో యాక్చువల్గా 5000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ నేను 2500 పెట్టుకోవాల్సింది. సో ఇందాక 120 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, 580 దగ్గర క్లోజ్ సారీ, అంతే. 580 యావరేజ్ అయింది కదా, 580 దగ్గర నుంచి 120 క్వాంటిటీ 602, జస్ట్ ఒక 20 పాయింట్స్లో స్టాప్ లాస్ పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం 620 అలా పెట్టుకోవాల్సింది అట్లీస్ట్. మనకి హై చూసుకుంటే 615 వరకు వెళ్ళింది కదా, 613, 620 పెట్టుకుని ఉంటే ఒక 5000 రిస్క్ చేసి అలా వెయిట్ చేద్దాను. ఇప్పుడు 10,000 ప్రాఫిట్ అనేది వద్దును, కాకపోతే స్టాప్ లాస్ టైట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఓకే, తక్కువ ప్రాఫిట్ ఇప్పుడు ఈ టైంకి 10,000తో క్లోజ్ చేద్దాము, కానీ 4000 వచ్చింది. ఎనీహౌ దట్స్ సెకండరీ. ఇంకా అదైతే అయిపోయిన దాని విషయం గురించి మాట్లాడకూడదు. నెక్స్ట్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ దగ్గర నిఫ్టీని చూసే తీసుకున్నాం నేను బ్యాంక్ నిఫ్టీలో. యాక్చువల్గా నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది, అంటే ఆప్షన్ సెల్లింగ్ మొమెంటమ్ ఎక్స్పైరీ రోజు సైడ్ వేస్గా ఉంటే బాగుంటుంది, ట్రెండింగ్ ఉంటే బాగుంది. ఈరోజు సిపిఆర్ అనేది నేరోగా ఉంది కదా, సో ట్రెండింగ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తే చేయొచ్చు. సో 5000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 4500 అలాగా. ఐ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, మనకి నెక్స్ట్ ట్రేడ్లో ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 7500 ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే ఫస్ట్ 2500 లాస్ కూడా కవర్ అయింది కదా, సో 10,000 రావడానికి ఇంకా 2500 ఉంది. సో అయితే 7500 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే
2500 లాస్ కోసం వెయిట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే, చెప్పాను కదా ఈ లెవెల్ సిపిఆర్ ఇంపార్టెంట్ అండ్ నిఫ్టీ కూడా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితేనే ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుందో. ఆర్ఎల్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసేసుకున్న 5000 ఉంది కదా, బ్రేక్ ఈవెన్ పెట్టేసుకుంటాను లేదంటే స్టాప్ లాస్. 496 దగ్గరకు వచ్చినప్పుడు 5000 ప్రాఫిట్ వస్తుంది ఎంటీఎం అనేది. సో ఇక్కడ సెంట్రల్ పిరియడ్ రాగానే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం, ఎందుకని మంచిదే. ఎందుకంటే నిఫ్టీ ఎంటైర్ ఇంకా సప్లై జోన్ ఏమి బ్రేక్అవుట్ చేయలేదు కదా. సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఇదంతా కూడా రెసిస్టెన్స్ ఏరియానే. నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉండి బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు అయితే, అంటే వెళ్తాను కదా, బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు కానీ కొంచెం రిస్కీ కదా. సో 496 దగ్గర 496 ఉంది కదా, ఒక 6000 కానీ 7000 కానీ ప్రాఫిట్ వస్తే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. లేదు మార్కెట్ ఇప్పుడే ఫాస్ట్గా 536కి వస్తే వచ్చిన ప్రాఫిట్ అనేది పోతుంది అంతే. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, ఇక్కడ చూడండి మళ్ళీ పిన్ బార్ సెల్లర్స్ స్లోగా వస్తున్నారు ఈ లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో. సో బెటర్ క్లోజ్ కాదు, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 516 పెట్టుకున్నాను స్టాప్ లాస్. అంటే ఒక 2500తో క్లోజ్ చేద్దాం, అంటే సెకండ్ ట్రేడ్ మనకి 5000 ప్రాఫిట్ ఎట్లానో వచ్చింది కదా. ఆర్ఎల్స్ 5000 దగ్గర క్లోజ్ చేద్దామా. ఓకే, విల్ సి, విల్ సి ద ప్రైస్ యాక్షన్ హియర్. చూద్దాం సెంట్రల్ ప్యూర్ దగ్గర ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా నిఫ్టీ లెవెల్ ఎలా టర్నింగ్ పాయింట్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ టర్నింగ్ పాయింట్. డే హై, డే హై తర్వాత ఈ జోన్ కొంచెం ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే కూడా రావచ్చు, లేదు బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ కూడా మూవ్ అవ్వచ్చు. 498 కదా, 516 పెట్టుకున్నాను. 516 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. 490కి వచ్చింది అండ్ ఈ లెవెల్ సెంట్రల్ పివోట్కి కూడా డే వచ్చింది కాబట్టి సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. క్లోజ్ చేసేద్దాం లేండి, ఎందుకంటే 5000తో నేను 516 పెట్టుకున్నా, స్టాప్ లాస్ కొంచెం టైట్ అయిపోతుంది. అంటే 2500 ప్రాఫిట్ వస్తుంది. సో మనకి 7500 వచ్చిన తర్వాత మళ్ళీ వేస్ట్ కదా. 492 రన్ అవుతుంది, క్లోజ్ చేద్దామా వద్దని చెప్పి ఆలోచిస్తున్నాను. ఫైన్. ఓకే, నిఫ్టీ కూడా ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ అప్పుడు చూద్దాము మార్కెట్ మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకుందామా. ఓకే వద్దులేండి, క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, డన్ ఫర్ ద డే. ఈ లెవెల్ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఇక్కడ ఈ లెవెల్ పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి సెల్లర్స్ కొంచెం పుష్ చేస్తున్నారు. ఓకే, సో క్లోజ్ చేశాను. 496, ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్. అంటే మనకి యాక్చువల్గా 10,000 ప్రాఫిట్ రావాలి. మిస్టేక్ చెప్పాను కదా, చేసిన మిస్టేక్ ఏంటి ఇక్కడ, ఈ లెవెల్ స్పాట్ చార్ట్ స్టాప్ లాస్ ఫాలో అయ్యాము. అకార్డింగ్ టు ఆప్షన్స్ స్టాప్ లాస్ అయితే మనకి 10,000 ప్రాఫిట్ రావాలి, 5000 మైనస్ వచ్చినట్టే ఈ రోజు. సో మళ్ళీ సేమ్ అదే ట్రేడ్ తీసుకున్నాం అండ్ నిఫ్టీ కూడా ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం. నిఫ్టీ పెద్ద ఏం రాలేదు, నేను 1500 ఎంత వచ్చింది అంతే. వేరే బ్యాంక్ నిఫ్టీ బాగుంది, 3500 వచ్చింది. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. అండ్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నామో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ ఉంది, 20 ఎంఏ సపోర్ట్ ఉంది. అండ్ ఈ జోన్ కొంచెం టర్నింగ్ పాయింట్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ అవుతుంది అనుకున్నాము, కాకపోతే అవ్వలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ ఉంది ఆ టైంకి, సో డేలో సపోర్ట్ అయితే తీసుకున్నాము. సో స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయింది, కాకపోతే S1 ప్యూర్ అనేది సపోర్ట్ ఇచ్చి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనమాట. ఓకే.